హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు రెసిపీ చిదువులు పులుసు చేస్తున్నాను, చూడండి. చిదువులు తీసుకున్నాను, చేపలు చేసి అబ్బాయి చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో చూడండి. మనకు అట్లా చేసి ఇచ్చాడు. ఈరోజు చిదువులు తీసుకున్నాను, చేసి చేపలు మన అబ్బాయి శుభ్రం చేసి ఇచ్చాడు. పువ్వు వేసుకుని కొంచెం కారం వేసుకుని కలుపుకొని పక్క పెట్టుకోవాలి. బాగా కారం ఉప్పుళ్ళు శుభ్రం కలుపుకొని పక్క పెట్టుకోవాలి. వెలిగించి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. వేసాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడానికి చిన్న పాయలు 4 చిన్న పాయలు అయితే ఈ పులుసుకి సరిపోతాయి. ఆ చేపలకు 4 పాయలు చిన్న పాయలు సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. కొంచెం ఈ ఉల్లిపాయ పేస్ట్లోని కొంచెం ఉప్పు గడ్డలు వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతుంది. దీనికి మసాలా సరిపోద్ది. ఈ చేపలకి 4 ఉల్లిపాయలు చిన్నపాయలు 4 ఉల్లిపాయలు మసాలా కొట్టుకుంటే సరిపోద్ది. చేపలు వేసి కలిపాను కదా, ఓ స్పూన్ కారం చేపలు వేసాను కదా, ఒక స్పూన్ కారం మసాలాలు వేసుకుంటే సరిపోద్ది. ఒక స్పూన్ కారం, ఒక స్పూను పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. నీటిలోని చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగా పైన అడిగి కలుపుతుంది. వాటర్ వేసుకోవాలి. ఇలాగా వాటర్ వేసుకున్నాక పెట్టుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. చేపలు ఇలా మగ్గబెట్టుకుంటే చేపలు పులుసు బాగుంటుంది. ఈ చేపలు ఇగురు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. కానీ నేను పులుసు పెడుతున్నాను ఇప్పుడు. మళ్ళీ ఇగురు కూడా చూపిస్తాను, చూడండి. ఇలాగా ఏ చేపలు ఉంటే చేపలు పెడతాను, చూసి చెప్పండి నాకు. టేస్ట్ చూద్దరు కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే నేను చేసినట్టు కొలతలు మీరు చేసారనుకో, చేసి చెప్పండి నాకు ఎలా ఉన్నదని. ఒకసారి ఇలా కలుపుకోవాలి. కూర ముక్కలు ఇడిపోకుండా ఉంటాయి, గట్టి పెట్టకూడదు. కూర కాసేపు ఇలాగా ఉడికాక చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. కూర ఉడుకుతుంది, ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. ఏది తక్కువైతే వేసుకోవడమే. ఉప్పు కారం సరిగ్గా సరిపోయింది. కూర కాసేపు ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే ముక్కలు బాగా ఉడుకుతాయి. చిదువులు పులుసు అయిపోయింది, ఉడికిపోయింది. ఈ చిదువులు పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.
ఇలా చేసుకుంటే బాగుంటుంది. చేపల పులుసు చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. చేప చాలా బాగా ఉడికింది. నేను తిని చూసి చెప్తాను. చిదులు పులుసు చాలా టేస్ట్గా ఉంది, సూపర్.